పితృదేవతల్ని తృప్తిపరుచుకోవాలి అంటే ఎలా? తర్పణాలు. తర్పణం అంటేనే తృప్తి. తర్పణం అంటే తృప్తిపరచటం అని అర్థం. వారిని తృప్తిపరిచేందుకోసం మనం చేయాల్సిన కొన్ని కర్మలున్నాయి. ఆ కర్మలు చేస్తే వాళ్ళు సంతోషపడతారు. ఆ పితృదేవతలు సంతోషిస్తే ఇంకా లభించనిది ప్రపంచంలో ఏది ఉండదు. అది అలా ఆయన ఆ రుచి అనే మహర్షి వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏకాంతంగా ఒక నది దగ్గరికి వెళ్ళాడు. దాని తీరంలోనే ఆ పితృదేవతల్ని ఉద్దేశించి ముందుగా తర్పణం చేశాడు. ఆ రుచి ఎంతో ఆచారవంతుడు, ఏకాగ్ర చిత్తం కలిగినవాడు, శ్రద్ధ కలిగినవాడు. అందువల్ల ఆయన నిష్ఠగా భక్తితో శిరస్సు వంచి 2 చేతులు జోడించి శిరస్సు మీద అంజలి ఘటించి పితృదేవతల్ని నమస్కారం చేసుకోవాల్సిన విధానం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఉరికే అంజలి కాదు, కృతమస్తకాంజలి. నెత్తి మీద చేతులు పెట్టుకుని నమస్కరిస్తే దేవతలు పితృదేవతలు సంతోషపడతారు. అది నమస్కారం. దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా నమస్కారం చేయాలి. పైన ఉండే ప్రాణాలు, ఆ ప్రాణాలు ప్రాణస్వరూపంగానే దేవతలు ఉంటారు, పితృదేవతలు ఉంటారు. అట్లా ఆయన శిరస్సు మీద అంజలి ఘటించి ఆ పితృదేవతల అనుగ్రహం కోసం స్తోత్రం చేస్తున్నాడు. ఆహా, అద్భుతమైన స్తోత్రం ఇది, పితృదేవత స్తోత్రం ఇది. ఆ రుచి చేసిన రుచీకృత పితృదేవత స్తుతి అని దీనికి పేరు. ఇది చాలా ప్రసిద్ధమైనది మార్కండేయ పురాణంలో. సమస్త మాతృ పితృదోషాల్ని పరిహారం చేసేటువంటి స్తోత్రం. ఈ రోజుకి కూడా శ్రాద్ధాలు జరిగే చోట ఈ పితృస్తోత్రాన్ని, రుచీకృత పితృస్తోత్రాన్ని అందరూ పారాయణ చేస్తారు. అది నాతో పాటుగా మీరు కూడా పలికే ప్రయత్నం చేయండి. తెలిసి తెలియక జరిగిన మాతృ పితృదోషాలు పరిహారం కావాలి అని మనస్సులో అనుకోండి. ఏదో మనం బ్రహ్మాండంగా అమ్మ నాన్నకి ఇది చేశాం అది చేశాం అనుకోవటం కాకుండా ఏ లోపాలు ఏ దోషాలు జరిగాయో ఆ దోషాలు పరిహారం కావాలి. అలాగే ఏ ఏ జన్మల్లో ఎక్కడెక్కడ పితృదోషాలు అయ్యాయో ఆ దోషాలన్నీ పరిహారం కావాలి. కొన్ని పనులు కావు, ఎందుకు అంటే పితృదోషం. పితృదోష పరిహారం చేసుకోండి అని చెప్తూ ఉంటారు ఎవరు? జ్యోతిష్కులు. ఆ పితృదోష పరిహారం కోసం చేసిన సమస్త మాతృదోషాలు పితృదోషాలు పరిహారం కావాలి అంటే ఈ స్తోత్రాన్ని చెప్పుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి దాన్ని మనం చెప్పుకుందాం. చాలా చక్కటి స్తోత్రం అది. 2 సార్లు స్తుతి చేస్తాడు ఆయన, రుచి. దానిలో ఆ మొదటి స్తోత్రాన్ని మనం చెప్పుకుందాం. మీరు కూడా నాతో పాటుగా ఆ స్తోత్రాన్ని పలకండి. రుచిరువాచ నమస్యేహం పితॄన్ శ్రాద్ధే నమస్యేహం పితॄన్ శ్రాద్ధే ఏ వసంత్యధిదేవతాః దేవైరపి హి తర్ప్యంతే ఏ చ శ్రాద్ధే స్వధోత్తరైః నమస్యేహం పితॄన్ స్వర్గే ఏ తర్ప్యంతే మహర్షిభిః శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తిమభీప్సుభిః నమస్యేహం పితॄన్ స్వర్గే సిద్ధాస్తర్పయంతి యాన్ సంతర్పయంతి యాన్ శ్రాద్ధేషు దివ్యైః సకలైః ఉపహారైరనుత్తమైః నమస్యేహం పితॄన్ భక్త్యా ఏర్చ్యంతే గుహ్యకైరపి తన్మయత్వేన వాంఛద్భిః రుద్ధిమాత్యంతికీం పరాం నమస్యేహం పితॄన్మర్త్యైః అర్చ్యంతే భువి ఏ సదా శ్రాద్ధేషు శ్రద్ధయాభీష్ట లోకప్రాప్తిప్రదాయినః నమస్యేహం పితॄన్ విప్రైః
नमस्येऽहं पितॄन् विप्रैः अर्च्यन्ते भुवि ये सदा अर्च्यन्ते भुवि ये सदा वाञ्छिताभीष्टलाभाय वाञ्छिताभीष्टलाभाय प्राजापत्यप्रदायिनः प्राजापत्यप्रदायिनः नमस्येऽहं पितॄन् विप्रैः नमस्येऽहं पितॄन् विप्रैः नैष्ठिकव्रतचारिभिः नैष्ठिकव्रतचारिभिः ये संयतात्मभिर्नित्यम् ये संयतात्मभिर्नित्यम् सन्तर्प्यन्ते समाधिभिः सन्तर्प्यन्ते समाधिभिः नमस्येऽहं पितॄन् ये वै नमस्येऽहं पितॄन् ये वै तर्प्यन्ते रण्यवासिभिः तर्प्यन्ते रण्यवासिभिः वन्यै श्राद्धैर्यताहारैः मन्यै श्राद्धैर्यताहारैः तपो निर्धूतकिल्बिषैः तपो निर्धूतकिल्बिषैः नमस्येऽहं पितॄन् श्राद्धैः नमस्येऽहं पितॄन् श्राद्धैः राजन्यास्तर्पयन्ति यान् राजन्यास्तर्पयन्ति यान् कव्यैरशेषैर्विधिवत् कव्यैरशेषैर्विधिवत् लोकत्रयफलप्रदान् लोकत्रयफलप्रदान् नमस्येऽहं पितॄन् वैश्यैः नमस्येऽहं पितॄन् वैश्यैः अर्च्यन्ते भुवि ये सदा अर्च्यन्ते भुवि ये सदा स्वकर्माभिरतैर्नित्यम् स्वकर्माभिरतैर्नित्यम् पुष्पधूपान्नवारिभिः पुष्पधूपान्नवारिभिः नमस्येऽहं पितॄन् श्राद्धैः नमस्येऽहं पितॄन् श्राद्धैः ये शूद्रैरपि भक्तितः ये शूद्रैरपि भक्तितः सन्तर्प्यन्ते जगत्यत्र सन्तर्प्यन्ते जगत्यत्र नाम्नाख्याताः सुकालिनः नाम्नाख्याताः सुकालिनः नमस्येऽहं पितॄन् श्राद्धे नमस्येऽहं पितॄन् श्राद्धे पाताले ये महासुरैः पाताले ये महासुरैः सन्तर्प्यन्ते स्वधाकारैः सन्तर्प्यन्ते स्वधाकारैः त्यक्तदम्भमदैः सदा यक्तदम्भमदैः सदा नमस्येऽहं पितॄन् श्राद्धे नमस्येऽहं पितॄन् श्राद्धे अर्च्यन्ते ये रसातले अर्च्यन्ते ये रसातले भोगैरशेषैर्विधिवत् भोगैरशेषैर्विधिवत् नागैः कामानभीप्सुभिः नागैः कामानभीप्सुभिः नमस्येऽहं पितॄन् श्राद्धैः नमस्येऽहं पितॄन् श्राद्धैः सर्पैः सन्तर्पिताः सदा सर्पैः सन्तर्पिताः सदा तत्रैव विधिवन्मन्त्र तत्रैव विधिवन्मन्त्र भोगसम्पत्समन्वितैः भोगसम्पत्समन्वितैः मातापितृभ्यो नमः మాతాపితృభ్యో నమః. ఇంకా ఉంది ఈ స్తోత్రం, కానీ మనం దీనికి కొద్దిగా అర్థాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్తోత్రం తర్వాత చెప్తారు, దీని ఫలశ్రుతి కూడా. నిరంతరంగా ఈ స్తోత్రాన్ని చెప్పుకోవటం వల్ల కానీ వినటం వల్ల కానీ పితృదోషాలు మాతృదోషాలు పరిహారం అవుతాయి, పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి స్తోత్రాన్ని ఆ రుచి మహర్షి చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, నమస్యేహం పితॄన్ శ్రాద్ధే ఏ వసంత్యధిదేవతాః. ఆ పితృదేవతల్ని నమస్కరిస్తూ ఉన్నాను, వారిని ఉద్దేశించి. వారు ఎక్కడ ఉన్నారు? శ్రాద్ధ కర్మల్లో ఎవరైతే అధిదేవతా రూపంలో నివసిస్తూ ఉన్నారో, శ్రాద్ధ కర్మకి వారే అధిదేవతలు, పితృదేవతలు. ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క అధిదేవత అని ఉంటారు. ఆ అధిదేవతని మనం స్మరించుకోకుండా చేయకూడదు. శ్రాద్ధ కర్మకి అధిదేవతలు పితృదేవతలే కాబట్టి వాళ్ళు అధిదేవతలుగా ఎక్కడైతే ఉన్నారో, దేవతలు కూడా శ్రాద్ధ కర్మలో స్వధాకారంతో ఎవరిని తృప్తిపరుస్తూ ఉన్నారో, ఇది దేవతలు కూడా తమ పితృదేవతల్ని తృప్తిపరుస్తూ ఉన్నారట. ప్రారంభం చూసారా? స్వధాకారంతో ఎవరినైతే తృప్తిపరుస్తూ ఉన్నారో అలాంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను అనేది మొదటి శ్లోకం. ఇక తరువాత నమస్యేహం పితॄన్ స్వర్గే, స్వర్గలోకంలో
భుక్తి ముక్తులు లభిస్తాయి అనేటువంటి కోరికతో మనోమయ శ్రాద్ధ రూపంతో, చూసారా, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం శ్రాద్ధం చేయలేకపోయినప్పుడు, పితృదేవతల్ని ఉద్దేశించి చేసే పరిస్థితి లేదు, అప్పుడు ఏం చేయాలి? మన శ్రాద్ధం, మనోమయమైన శ్రాద్ధం. వాళ్ళు అదే చేయగలరు. అక్కడ ఏమి పదార్థాలు ఉండవు, అక్కడ కర్మ చేయడానికి వీల్లేదు, అక్కడ ఆచమనం కూడా లేదు. ఇంకంతే. స్వర్గలోకంలో పుణ్యం సంపాదించుకోవడానికి లేదు, తెలుసా? ఆశ్చర్యం. అక్కడ ఉన్న పుణ్యాలన్నీ కరిగించుకొని వచ్చేయటమే తప్ప కొత్త పుణ్యాల అభిషేకాలు, హోమాలు, భజనలు, కీర్తనలు చేస్తారంటే కుదరదు. అక్కడ లేదు, అది స్వర్గంలో లేదు. అది స్వర్గంలో కొత్త పుణ్యం రాదు. స్వర్గంలో నువ్వు పుణ్యం కరిగిపోకూడదు అని ఆ పుణ్యాన్ని ఇంద్రుడికే అర్పించి ఆయన దగ్గర కూర్చుని వేదాంత శ్రవణం చేస్తే దాంతో ముక్తి వస్తుంది. అక్కడి నుంచి పైకి వెళ్తావు. అంతే తప్ప అక్కడ ఇంకో కొత్త యజ్ఞము, కొత్త హోమాలు చేసి అక్కడి నుంచి ఇంకా పై స్వర్గానికి లేదు. నో ఛాన్స్. నువ్వు స్వర్గం కోసం చేసావంటే స్వర్గానికి వెళ్తావు, సుఖాలు అనుభవిస్తావు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అయిపోగానే తోసేస్తారు, అయిపోయింది, ఓ అని పడిపోవాలి మళ్ళీ కిందకి. వచ్చేప్పుడు పుణ్యం బాగా ఉంటే నీకు మంచి పుణ్య జన్మ వస్తుంది, పాపం బాగా ఉంటే పాప జన్మ వస్తుంది. ఇది ఉభయ కర్మలతో సంబంధించిన లోకం. ఇది భూమి పుణ్య పాప మిశ్రితంగా ఉంటుంది కాబట్టి మర్త్యలోకం, మర్త్యలోకానికి పడతారు. పాప పుణ్యాలు రెండీ కలిసి ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు సుఖం, అప్పుడప్పుడు దుఃఖం. ఇది ఇక్కడ పద్ధతి. స్వర్గలోకంలో పోయి మళ్ళీ కొత్తగా చేసేది ఏం లేదు. అందుకనే స్వర్గాన్ని కోరుకోరు తెలివైన వాళ్ళు. చేసిన పుణ్యకర్మతో భగవద్ అనుగ్రహం, గురుకృప కోరుకుంటాడు తెలివైన వాడు. స్వర్గాలు గిర్గాలు వద్దు నాకు, ఇక్కడే స్వర్గం. నిరంతరంగా భగవంతుని స్మరిస్తూ ఉండటమే స్వర్గం, గురు సేవ చేసుకుంటూ ఉండటమే స్వర్గం అని నిజమైన స్వర్గాన్ని ఇక్కడే అనుభవిస్తాడు. ఇంకా మళ్ళీ ఎక్కడో స్వర్గానికి పోవాలి, అక్కడ అప్సరసల డ్యాన్సులు ఇవన్నీ అక్కర్లా మనకి. చాలా ఇక్కడే హాయిగా సంతోషంగా ఉన్నాం, అంతే. అందుకనే అక్కడ ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి ఇవన్నీ లేవుగా కాబట్టి వాళ్ళకి తెలుసు దీనిలో ఉండే శక్తి, ప్రభావం. కాబట్టి మనోమయమైన శ్రాద్ధ రూపంతో వాళ్ళు పితృదేవతల్ని నమస్కారం చేస్తున్నారు. మర్చిపోలే వాళ్ళు, అదే చెప్తున్నారు. అందుకనే మహర్షులు వాళ్ళు నమస్యేహం పితॄన్ స్వర్గే ఏ తర్ప్యంతే మహర్షిభిః శ్రాద్ధైః మనోమయైః భక్త్యా. ద్రవ్యమయైః శ్రాద్ధైః కాదు, మనోమయైః శ్రాద్ధైః. మనోమయమైన శ్రాద్ధ కర్మలతో అక్కడ ఉండేటువంటి మహర్షులు, అక్కడికి వెళ్ళి చేరుకున్న మహర్షులు వాళ్ళు దీంట్లో పడిపోకుండా నీలకంఠ విజయమని వస్తోంది భక్తిమాన్లో. చూడండి అక్కడ కర్మదేవతలు ఎలా ఉంటారు, ఈ మహర్షులు ఎలా ఉంటారు, ఇవన్నీ అక్కడ చాలా చక్కగా వర్ణించారు. మనోమయమైన శ్రాద్ధ కర్మతో ఆ మహర్షులందరూ కూడా భక్తిగా ఎవరినైతే తృప్తిపరుస్తూ ఉన్నారో ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను అని పితృదేవతల యొక్క తత్వాన్నంతా కూడా రుచి మహర్షి మనకి చెప్తూ ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారు అంటే, స్వర్గంలో ఉన్నటువంటి సిద్ధగణం శ్రాద్ధ సమయంలో దివ్యాలు, అత్యుత్తమాలు అయినటువంటి సకల ఉపహారాలతో ఎవరినైతే తృప్తిపరుస్తూ ఉంటారో అటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. ఇక నమస్యేహం పితॄన్ భక్త్యా ఏర్చ్యంతే గుహ్యకైః. ఇక ఆ అత్యంత సమృద్ధి లభించడం కోసం గుహ్యకులు అనేటువంటి ఆ దేవతలు ఎంతో తన్మయ భావంతో భక్తితో ఎవరినైతే అర్చిస్తూ ఉంటారో అలాంటి పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. సరే, అంత ఆ పూర్తి పితృదేవతలకు సంబంధించిన విషయం అంతా మనకి చెప్పేస్తూ ఉన్నాడు. ఎలా భూలోకంలోని ప్రజలు శ్రాద్ధకర్మ చేసేటప్పుడు శ్రద్ధతో చేసిన వారికి అభీష్ట ఫలాల్ని ఇచ్చేటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. భూలోకంలో ప్రజలు శ్రద్ధగా చేసేది కాబట్టి శ్రాద్ధం. శ్రద్ధ లేకపోతే ప్రయోజనం లేదు, శ్రద్ధ కావాలి. శ్రద్ధగా ఆ వేద శాస్త్రాల్లో చెప్పిన ప్రకారంగా చేయాలి. చేస్తే దానివల్ల ఫలం వస్తుంది, పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఇక ఇష్టమైన ఫలాల్ని పొందాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో ఈ మనుష్యలోకంలోని విప్రులు చేసేటువంటి ప్రార్థనల్ని అందుకుంటూ ఉండేవాళ్ళు, ప్రజాపత్య స్థానాన్ని వారికి అనుగ్రహించేవారు అయినటువంటి ఏ పితృదేవతలు ఎల్లప్పుడూ అయితే ఆ విప్రుల చేత పూజించబడుతూ ఉంటారో అలాంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. ఇక అరణ్యవాసులు, నియమాల్ని పాటించేవాళ్ళు, నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని పాటించేవాళ్ళు, తపస్సుతో సమస్త పాపాల్ని నాశనం చేసుకున్నవారు అయినటువంటి విప్రులు సమాధిలో
ఎవరినైతే తృప్తిపరుస్తూ ఉన్నారో వాళ్ళు కూడా, మనం యోగ వాసిష్టం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ ఉద్దాలక మహర్షి పితృదేవతా స్మరణ చేశాడు. ఎందుకంటే కర్మ లేకుండా సమాధికి వెళ్ళిపోతే ఆ కర్మ లోపం వస్తుంది కదా, కాబట్టి ఆ కర్మ కూడా అయిపోవాలి అని చెప్పి ముందే, అంతెందుకు సన్యాసం తీసుకునే ముందు ఆత్మశ్రాద్ధం తామెకి తామే శ్రాద్ధం పెట్టేసుకుని అయిపోయింది, ఆ బంధం అంతా తెగిపోయింది అంతే. ఇంకా తర్వాత ఎవరు ఉండరుగా శ్రాద్ధం పెట్టడానికి, వీళ్ళకి శ్రాద్ధం లేదు, ఆరాధనే, నరహరి తీర్థ ఆరాధనే. నరహరి తీర్థ స్వామికి శ్రాద్ధం అనేందుకు వీల్లేదుగా, ఆరాధన అది. యతీశ్వరుడికి శ్రాద్ధం లేదుగా, ఆరాధన. భక్తిగా మనం చేసుకునే ఆరాధన అది. వారిని గుర్తు చేసుకుని వారిని బ్రహ్మస్వరూపంగా దర్శనం చేసుకుంటూ వారికి ఆరాధన చేసుకుంటాం. మన శ్రావణ మాసం అష్టమి రోజు చేసుకున్నాం కదా, శుద్ధాష్టమికి, అది. అందుకనే వారికి ఆత్మశ్రాద్ధం చేసేసుకుంటారు, అయిపోయింది, ఇంకా ఏం బంధం లేదు. ఇంకా అటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. అరణ్యవాసులు అడవిలో పదార్థాలతో ఏ పితృదేవతలకి సంతర్పణం చేసి ధన్యులవుతూ ఉంటారో ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. వాళ్ళకి అరణ్యంలో దొరికే పదార్థాలే ఇంకేం దొరుకుతాయి. రాముడు ఇంగుదీ ఫలాలు తీసుకుని దాంతోనే పిండ ప్రదానం చేశాడు. అరణ్యంలో అన్నం ఎక్కడ దొరుకుతుంది, కూరలు ఎక్కడ దొరుకుతాయి, దొరకవు కదా. అక్కడ ఉండే దాంతోనే ఆయన, అయ్యో నాన్నగారు వెళ్ళిపోయారు, తెలియలేదు నాకు, ఇన్ని రోజులకి ఇప్పుడు తెలిసింది, ఏం చేయాలి అని చెప్పి అక్కడే ఉండే ఇంగుదీ ఫలాలు తీసుకుని దాంతోనే పిండ ప్రదానం చేశాడు. అక్కడే ఉండే నీటిలో తర్పణం చేసుకున్నాడు. ఇది మనం రామాయణంలో చూస్తాం. అలా అరణ్యవాసులు ఆ అరణ్యంలో దొరికే పదార్థాలతోనే పితృదేవతల్ని ఎవరినైతే తృప్తిపరుస్తూ ఉన్నారో అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. క్షత్రియులు లోకాల్లోని ఫలాన్ని ఇచ్చి పితృదేవుల్ని శ్రద్ధతో శ్రాద్ధాన్ని అర్పించి ఎవరినైతే తృప్తిపరుస్తూ ఉన్నారో అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. వాళ్ళు చాలా గొప్పగా వైభవంగా చేసుకుంటారు, రాజులు వాళ్ళంతా కూడా. అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం. ఇక స్వధర్మాన్ని ఆచరించడంలో బాగా ఆసక్తి కలిగిన వైశ్యులు భూలోకంలో ఎవరిని పుష్ప ధూప దీప అన్న జలాలతో సంతోషపరుస్తూ ఉన్నారో అలాంటి ఆ పితృదేవతలకి నమస్కారం. అది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఇక మర్త్యలోకంలోని శూద్రులు ఎవరైతే ఉన్నారో వారు సుకాలీన అనేటువంటి ఆ పేరుతో ఆ పితృదేవతల్ని వాళ్ళు సుకాలి అనే పేరుతో పిలుస్తూ ఆ పితృదేవతల్ని ఆరాధన చేస్తారు. అందుకనే నామ్నా ఖ్యాత సుకాలిన అని చెప్పింది. వాళ్ళు ఆ సుకాలి అనేటువంటి ఆ పేరుతో ప్రసిద్ధికి ఎక్కిన ఏ పితృదేవతలనైతే భక్తి శ్రద్ధలతో తృప్తిపరుస్తూ ఉన్నారో అటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. నమస్యేహం అంటే అందరికీ పితృకర్మ అనేది తప్పనిసరి అని ఆ రుచి మహర్షి మనకి స్పష్టంగా చెప్తున్నారు. అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. పాతాళ లోకంలో మదము మోసాల్ని విడిచిపెట్టిన మహాసురులు స్వధాకారాల్ని స్మరిస్తూ కవ్యాన్ని భుజించేటువంటి ఆ పితృదేవతల్ని ఎప్పుడూ కూడా శ్రాద్ధంతో తృప్తిపరుస్తూ ఉంటారు. అటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. ఎవరు? పాతాళ లోకంలో ఉండే అసురులు కూడా పితృకర్మ చేస్తారట. వీళ్ళు మంచి అసురులు. బలి చక్రవర్తి మొదలైన వాళ్ళు పాతాళ లోకంలో ఉన్నప్పటికీ వాళ్ళు అసురులు అయినప్పటికీ కూడా మంచివాళ్ళు. వాళ్ళు భక్తి శ్రద్ధలతో అక్కడ శ్రాద్ధకర్మ చేస్తున్నారు, పితృకర్మ చేస్తున్నారు. అటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇక నమస్యేహం పితృన్ శ్రాద్ధే పాతాళమైన రసాతలంలో కోరికలు కలిగినటువంటి నాగలోకంలో ఉండేవాళ్ళు. వాళ్ళు నాగజన్మలో పుట్టిన వాళ్ళు, నాగులు, సర్పాలు. వాళ్ళు కూడా శ్రాద్ధకర్మతో ఎవరిని సంతోషపరిచి అశేష భోగాల్ని సంపత్తుల్ని పొందుతూ ఉంటారో అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నారు. అంటే పై నుంచి ఇది స్వర్గలోకం నుంచి మర్త్యలోకం, పాతాళం, రసాతలం, నాగలోకం మొత్తం అన్ని చోట్ల కూడా పితృదేవతలు ఉన్నారు. అన్ని చోట్ల వాళ్ళు పితృదేవతల్ని శ్రాద్ధాలతో తర్పణం చేసుకుంటున్నారు. వాళ్ళని తృప్తిపరచాల్సిందే, పితృదేవతల్ని నమస్కారం చేయాల్సిందే అనే దాన్ని మనకి స్పష్టంగా చెప్తూ మంత్రభోగ సంపత్తులు గల సర్పాలు పాతాళంలో ఎల్లప్పుడూ ఏ పితృదేవతల్ని శ్రాద్ధంతో విధి ప్రకారంగా సంతోషపరుస్తూ ఉంటారో అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. ఇక దేవలోకంలో అంతరిక్షంలో ప్రత్యేకంగా నివసించేవాళ్ళు, స్వర్గానికన్నా పైన అట్లా అంతరిక్షంలో నివసించేవాళ్ళు, భూమి మీద దేవతల చేత పూజింపబడేవారు అయినటువంటి ఆ పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను.
స్వర్గలోకం కన్నా కూడా పైన ఉండేవాళ్ళు పితృదేవతలు. అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఇంకా అక్కడికే అవల పితృస్తోత్రం ఇంకా ఉంది. రుచి మహర్షి చేస్తూ ఉండేటువంటి పితృస్తోత్రం. పితॄన్ నమస్యే నివసంతి సాక్షాత్ ఏ దేవలోకే చ తథాంతరిక్షే మహీతలే ఏ చ సురాధి పూజ్యాః తే మే ప్రతీచ్ఛन्तు మయోపనీతం. అందరూ చెప్పండి. పితॄన్ నమస్యే పితॄన్ నమస్యే నివసంతి సాక్షాత్ నివసంతి సాక్షాత్ ఏ దేవలోకే చ ఏ దేవలోకే చ తథాంతరిక్షే తథాంతరిక్షే మహీతలే ఏ చ మహీతలే ఏ చ సురాధిపూజ్యాః సురాభిపూజ్యాః తే మే ప్రతీచ్ఛन्तు తే మే ప్రతీచ్ఛन्तు మయోపనీతం. మయోపనీతం. ఇది పితృదేవతల నుంచి వరం కోరుకోవటానికి చాలా మంచి శ్లోకం. పితృదేవతలు అనుగ్రహించి వరాలు కురిపించాలి అంటే ఈ స్తోత్రం ఒకటి చెప్పుకుంటే చాలు, పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అటువంటి ఆ స్తోత్రం ఏమంటున్నారు ఇక్కడ? దేవలోకంలో అంతరిక్షంలో ప్రత్యేకంగా నివసించేవారు, భూమి మీద దేవతల చేత పూజింపబడేవారు అయినటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. ఆ పితృదేవతలు నేను చేసే ఈ పూజని స్వీకరించాలి, గ్రహించాలి అని ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తూ ఉన్నాడు. పితॄన్ నమస్యే పరమాత్మ భూతాః పితॄన్ నమస్యే పరమాత్మ భూతాః ఏ వై విమానే నివసంతి మూర్తాః ఏ వై విమానే నివసంతి మూర్తాః యజంతి యానస్తమలైర్మనోభిః యజంతి యానస్తమలైర్మనోభిః యోగీశ్వరాః యోగీశ్వరాః క్లేశ విముక్తి హేతూన్. క్లేశ విముక్తి హేతూన్. అది యోగీశ్వరులు కూడా, మనస్సులో ఎటువంటి కల్మషము లేని యోగీశ్వరులు కూడా అస్తమించిన సమస్తమైన మలము, అస్తమించిన సమస్త అవిద్య, సమస్త అజ్ఞానము పోగొట్టుకున్న మహానుభావులు యోగీశ్వరులు కూడా ఏ పితృదేవతలనైతే స్తోత్రం చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళని పితॄన్ నమస్యే, వాళ్ళు పరమాత్మ భూతాః. ఇప్పుడు మన పై వాళ్ళు ఏమేమి సాధనలు చేసి ఎక్కడికి చేరుకున్నారో మనకేం తెలుసు? కొన్ని చరిత్రలు తెలుస్తాయి, కొన్ని చరిత్రలు తెలియవు. తెలియకుండా ఉండేటువంటి పితృదేవతలు పరమాత్మ భూతాః, బ్రహ్మీభూతులు అనాలి. ఇప్పుడు యతీశ్వరులు, మహానుభావులు, పెద్దలు, యోగులు వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత చచ్చిపోయారు అని రాయకూడదు, చచ్చిపోయారు అని మనం చెప్పకూడదు. ఏమంటే చచ్చిపోయారండి ఆయన అని అనకూడదు. వాళ్ళు బ్రహ్మీభూతులయ్యారు అనాలి. లేదా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏ పద్ధతిలో ఎట్లా వాడతారో శివైక్యం చెందారు అని కొంతమంది, అందరికీ అదే వాడాలి. ఎవరు చచ్చిపోయారని అనకూడదు. వాళ్ళు సామాన్యులైనా స్వాములైనా వాళ్ళు స్వామిలో భగవంతులో చేరిపోయారు అనటం మంచిది. చచ్చిపోయారండి అది మన సంప్రదాయం కాదు, మన పద్ధతి కాదు అది. వాళ్ళు పరమాత్మ భూతాః, వాళ్ళు చేసిన సాధనతో పరమాత్మలో ఐక్యమైపోయారు, కలిసిపోయారు. అటువంటి ఆ పరమాత్మ భూతులైనటువంటి ఆ పితృదేవతలు ఏ వై విమానే నివసంతి మూర్తాః, ఇక వాళ్లే మూర్తాః, ఒక శరీరాన్ని ధరించి మనల్ని అనుగ్రహించాలి అన్నప్పుడు విమానంలో వస్తారు. అటువంటి ఆ పితృదేవతలు యజంతి యాన్ అస్తమలైః మనోభిః, పూర్తిగా కల్మషాలు పోయినటువంటి శుద్ధమైన మనస్సులతో యోగీశ్వరులు ఏ పితృదేవతలనైతే స్మరిస్తూ నమస్కరిస్తూ ఉన్నారో అటువంటి ఆ పితృదేవతల్ని క్లేశ విముక్తి హేతూన్, వాళ్ళు మనలో ఉండే సమస్త క్లేశాల్ని పోగొట్టడానికి, కృష్ణాయ అక్లిష్టకారిణే, కృష్ణాయ క్లేశకారిణే, అక్లేశకారిణే అంటారుగా, క్లేశాలన్నీ పోగొట్టడానికి. అటువంటి ఆ క్లేశాలని పోగొట్టే, కష్టాలని పోగొట్టేటువంటి పితృదేవతలకి నమస్కారం. ఇదే ఆయన చేస్తూ ఉండే పితృదేవతా ప్రార్థన. ఇక పితॄన్ నమస్యే దివి ఏ చ మూర్తాః పితॄన్ నమస్యే దివి ఏ చ మూర్తాః స్వధా భుజః కామ్యఫలాభిసంధౌ ప్రధాన శక్తాః సకలేప్సితానాం విముక్తిదాః ఏనభిసంహితేషు. ఏదైనా కామ్య ఫలాన్ని కోరుకుంటూ ఉన్నట్టయితే దాన్ని ఇచ్చేది వాళ్లే, పితృదేవతలే. కామ్య ఫలాన్ని కోరుకుంటూ ఆరాధించే వారికి ఏ పితృదేవతలైతే సమస్త ఇష్టార్థాల్ని ప్రసాదిస్తూ ఉంటారో,
కోరిందల్లా ఇస్తారు వాళ్ళు పితృదేవతలు. అటువంటి వారు నిష్కాములకు ముక్తిని కూడా ఇస్తారో. అదే పితృదేవత ఆరాధనతో కేవలం కోరికలు తీరుతాయి అని మాత్రం అనుకోవద్దు. ఏ కోరిక లేకుండా పితృదేవత ఆరాధన చేస్తే వాళ్ళు ముక్తిని కూడా అనుగ్రహిస్తారు. అది వాళ్ళ కరుణ, అది వాళ్ళ అనుగ్రహం. ముక్తిని కూడా అనుగ్రహిస్తారో. స్వధా అన్నాన్ని ఎవరైతే భుజిస్తూ ఉంటారో, రూపధారులై ఉంటారో, ఎవరైతే స్వర్గలోకంలో నివసిస్తూ ఉంటారో అలాంటి పితృదేవతలకి నేను నమస్కారం చేస్తున్నాను. వాళ్ళు రూపాన్ని ధరించి స్వర్గంలో ఉండే పితృదేవతలు, వాళ్ళకి నమస్కారం అని చెప్పి ఇక తుష్యంతు తేస్మిన్ పితరః సమస్తాః ఇచ్ఛావతాం ఏ ప్రదిశంతి కామాన్ సురత్వమింద్రత్వం అతోధికం వా సుతాన్ పశూన్ స్వాని బలం గృహాణి. ఇవన్నీ కావాలిగా, లోకల్లో అందరూ కోరుకునేవిగా. అవన్నీ కూడా వాళ్ళు పితృదేవతలు అనుగ్రహిస్తారు. ఎలా, ఇంకా ఏమేమి ఇస్తారు అంటే దాన్ని చెప్తున్నారు. ఏ పితృదేవతలు ఫలాన్ని కోరుకునేటువంటి ఆ భక్తుల మనోరథాల్ని తీర్చడానికి కొంగు బంగారంగా ఉండి దేవత్వాన్ని కానీ, ఇంద్ర పదవిని కానీ, అంతకన్నా అధికమైన పదవిని కానీ, అంటే పరమాత్మలో ఐక్యమైపోయేటువంటి యోగాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ వాళ్ళే అనుగ్రహిస్తారు. అటువంటి ఆ పితృదేవతలు. అందుకనే స్వామిజీ వారు మనకి ఆ దారి చూపించేది. జయలక్ష్మీ మాత, నరహరితీర్థ స్వామి ఆరాధన అంటే ఆ పితృదేవతల యొక్క ప్రాధాన్యాన్నే స్వామిజీ మన గురుదేవులు మనకి చూపిస్తున్నారు. దాన్ని మర్చిపోకూడదు. తామే చేసి చూపిస్తూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళు కరుణిస్తే ఏదైనా వస్తుంది. పితృదేవత అనుగ్రహం, వాళ్ళ కృప. వాళ్ళ కోసం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ కోసం కర్మలన్నీ కూడా పాటించాలి. పితృ ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది. అలా వాళ్ళు సమస్త ఇష్టార్థాల్ని, ఇంద్రత్వాన్ని, దేవత్వాన్ని, దానికన్నా అధికమైన ఫలాన్ని కూడా, అలాగే పుత్ర, పశు, ఐశ్వర్య, బల, గృహాలు మొదలైన ఇష్టమైన కోరికల్ని కూడా తీరుస్తూ ఉంటారు. అలాంటి పితృదేవతలు నా స్తుతి అర్చనలకి సంతోషించెదరుగాక. ఈ స్తోత్రంతో వాళ్ళు ఆనందించాలి అని కూడా చెప్తూ సోమస్య ఏ రశ్మిషు ఏర్కబింబే శుక్లే విమానే చ సదా వసంతి తృప్యంతు తేస్మిన్ పితరోన్నతో యైః గంధాదినా పుష్టిమితో వ్రజంతు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అంటే చంద్రకిరణాల్లో ఉన్నారు, అలాగే సూర్యబింబంలో ఉన్నారు పితృదేవతలు. ఈ దేవతలందరూ అన్ని చోట్ల మన మీద ప్రసరించడానికి ఎక్కడెక్కడ సందు దొరుకుతుందా చూస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని అన్ని చోట్ల ప్రసరించాలి కాబట్టి, సులభంగా త్వరగా ప్రయాణం చేసి రావాలి కాబట్టి వాళ్ళు సూర్యబింబము, చంద్రబింబం కిరణ రూపంగా ప్రయాణం చేసి వస్తారు. కిరణం కన్నా వేగం ఏదుంది? లైటనింగ్ స్పీడ్ అంటారే, ఆ ప్రకారంగా వచ్చేస్తారు వాళ్ళు. ప్రార్థన చేస్తే ఉండండి మాకు ఫ్లైట్ దొరకలేదంటే మనం ఎక్కడ ఈ కష్టాల్లో ఇరుక్కుపోతాం. ఫ్లైట్ దొరకలేదు, వీసా రాలేదు అంటే పితృదేవతలు కష్టంలో ఉన్నప్పుడు నిదానంగా వస్తానండి, ఇప్పుడు కరోనా జరుగుతోంది అంటే మనం ప్రార్థించేదే కరోనా సమయంలో. వాళ్ళు కరోనా ఉంది తర్వాత వస్తామంటే మన గతి ఏం కాను. కాబట్టి వాళ్ళు సూర్యబింబంలో, చంద్రకిరణంలో, ఇట్లా అన్ని చోట్ల మన దగ్గరికి రావటానికి, అలా సులభంగా రావటానికి ఈ ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. తెల్లని విమానంలోనూ ఎల్లప్పుడూ నివసిస్తూ ఉండేటువంటి ఆ పితృదేవతలు నేను సమర్పిస్తూ ఉన్నటువంటి అన్న, తోయ, గంధాదులతో పుష్టిని పొంది సంతుష్టులై తిరిగి తమ స్థానాలకి వెళ్ళి చేరుకుని మమ్మల్ని అనుగ్రహించెదరుగాక అని ప్రార్థన చేస్తూ ఏషాం హుతేగ్నౌ హవిషా చ తృప్తిః ఏ భుంజతే విప్ర శరీర సంస్థాః ఏ పిండదానేన ముదం ప్రయాంతి తృప్యంతు తేస్మిన్ పితరోన్నతో యైః. ఎవరికైనా మనం అన్నం పెట్టినప్పుడు పితృదేవతల్ని స్మరణ చేసుకుని పెడితే ఆ రూపంలో వచ్చి పితృదేవతలు తింటారు.
అందులోనూ విశేషంగా వాళ్ళు బాగా చదువుకున్న విప్రులైతే, మంచి అనుష్ఠాన పరులైన విప్రులైతే ఆ రూపంలో తప్పకుండా పితృదేవతలు, వాళ్ళు ఏ పితృదేవతలైనా సరే వచ్చి ఆ రూపంలో వాళ్ళు తినిపోతారు. అదే చెప్తున్నారు అక్కడ, ఏ విప్ర శరీర సంస్థాహ భుంజతే, వాళ్ళు అక్కడ ఉండి ఆహారాన్ని తీసుకుంటారు. ఏషాం హుతేగ్నౌ హవిషాచ, ఏ పితృదేవతలు అగ్నిలో సమర్పించేటువంటి ఆజ్యాహుతులతో తృప్తి చెందుతారో, అలాగే మంచి అనుష్ఠాన పరులైనటువంటి విప్రులకి పెట్టే భోజనాలతో ఎవరైతే తృప్తి చెందుతారో ఆ పితృదేవతలు పిండ ప్రదానం చేయటం ద్వారా విశేషమైన సంతోషాన్ని పొందుతూ ఉన్నారో అటువంటి ఆ పితృదేవతలు నేను సమర్పించే ఈ అన్న జలాదుల వల్ల సంతోషించాలి, వాళ్ళకి తృప్తి కలగాలి. జలతర్పణం. అందుకనే స్నానం చేసేటప్పుడు, చేసిన తర్వాత పితృదేవతల్ని స్మరణ చేసుకోండి, అలా మంచిది. ప్రత్యేకంగా కూర్చుని వాళ్ళకి తర్పణాలు చేయండి, మంచిది. చాలా 5-10 నిమిషాల్లో అయిపోతుంది పని. కొంతమంది తమిళనాడులో బాగా పాటిస్తారు. తమిళనాడులో చాలా, ఎక్కడ ఏ ఇంట్లో అయితే పితృదేవతలు ఆరాధించబడుతూ ఉంటారో వాళ్ళ వంశమంతా బాగుంటుంది, వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి బుద్ధి సంబంధమైన రోగాలు దోషాలు రాకుండా ఉంటాయి. పితృదేవతల అనుగ్రహం కావాలి. అది అందుకనే ఒక చిన్న పని అది. నువ్వులు తీసుకుని దర్భలతో తర్పణాలు వేచిపెట్టిన ఎంతసేపు పని అది. అమావాస్యలో మధ్యాహ్నం పూట చక్కగా ఔదుంబరం దగ్గర కూర్చుని వాళ్ళు చెప్తారు మీకు 5 నిమిషాల్లో అయిపోతుంది అంతే. 5 నిమిషాలతో చేస్తే 5 సంవత్సరాలకి సరిపడా సంపత్తిని ఇస్తారండి వాళ్ళు పితృదేవతలు. చూసుకోండి లాభం. మరి లాభం ఉంటే కానీ చేరుగా. ఏమండి ఇక్కడ వేస్తే బాగా వస్తుందా డబ్బు అంటే, ఇక్కడ 100 రూపాయలు వేస్తే 1000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది, వేస్తారా లేదా? ఎంత ఇది? నిజంగా వాళ్ళు అట్లా అనుగ్రహిస్తారు. 5 నిమిషాల పనికి వాళ్ళంత తృప్తి చెందుతారు. చాలా అల్ప సంతుష్టులు వాళ్ళు. స్వల్ప సమర్పణ మాత్రాత్ గురుతర అని మనకి భజన ఉన్నట్టుగా చాలా తృప్తి చెందుతారు వాళ్ళు, ఆనందిస్తారు. పితృదేవతల్ని స్మరణ చేయండి. అలా చెప్తూ ఏ ఖడ్గ మాంసేన సురైరభీష్టైః కృష్ణైః స్థిలైః దివ్య మనోహరైశ్చ కాలేన శాకేన మహర్షి వర్యైః సంప్రీణతాః తే ముదమత్ర యాంతు. ఇక ఒక్కొక్క కాలంలో పితృదేవత ఆరాధన అనేది ఒక్కొక్క మాదిరిగా ఉండేది. దాన్ని ఆయన గుర్తు చేసి మనకి చెప్తున్నారు. ఇది ఒకప్పుడు పితృదేవత ఆరాధన అనేది, మీరు జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఈ కాలంలో తప్పుల అర్థాలు తీసుకుంటే కష్టం. అలాని ఉన్నది చెప్పకుండా పోతే కూడా తప్పు. ఒక కాలంలో ఖడ్గమృగం మాంసంతో పితృదేవత ఆరాధన చేసేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఈ కాలంలో అవన్నీ చేయకూడదు. ఒకప్పుడు అందుకనే ఏ ఖడ్గ మాంసేన ప్రారంభం చేశారు, అది కూడా గుర్తు చేసుకున్నారు. మీరు రేపు చూస్తారు పితృస్తుతి, ఇది చెప్పలేదే స్వామీజీ విడిచిపెట్టేశారే, అందుకనే చెప్తున్నా. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఖడ్గమృగంతో చేసిన ఆ మాంసంతో వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అది కృతయుగం కాలం, అది ఇప్పుడు కాదు, అది ఆ కాలంలో. ఇప్పుడు ఆ కాలం అట్లా చేయకూడదు, చేస్తే లోపలికి వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు, అది వేరే విషయం. వేయటం మంచిదేలేండి. అదే ఖడ్గమృగం కొమ్ములు, దానికోసం పాపం దాన్ని చంపేవాళ్ళు వీళ్ళంతా ఉంటారు, అట్లా తప్పులవి. అప్పుడు ఆ కాలంలో చేసిన విధానాన్ని, పద్ధతిని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు అట్లా తిరుగుతూ ఉండేవేమో, అన్ని ఉండేవేమో. ఆ కాలంలో వాళ్ళు ఎందుకు చేశారో అదంతా మనకు అనవసరం. ఈ కాలంలో అయితే మాత్రం అది లేదు, చేయకూడదు. సురైరభీష్టై కృష్ణై తిలై దివ్య మనోహరైశ్చ. ఇక కాలేన శాకేన మహర్షి, ఆయా కాలాల్లో మహర్షులు మనకి చెప్పిన మార్గం. ఈ కాలంలో మనకి చెప్పిన మార్గం చక్కగా శాకాహారంతోనే పితృదేవతల్ని ఆరాధించుకోవాలి, మాంసాహారం పితృదేవతలకి నచ్చదు అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి మిగతా అప్పుడు మీ ఇష్టం, మిమ్మల్ని కట్టడి చేయడానికి నేనెవరిని, మీ బట్టి మీ మనసులో ఎట్లా ఉంటుందో. మీరంటే మీరు కాదు, వింటూ ఉండేవాళ్ళు చాలామంది వింటూ ఉన్నారు కదా వాళ్ళు. ఆ రోజు మాత్రం పితృదేవత ఆరాధన రోజు మాత్రం మనం మాంసాహారాన్ని తీసుకుంటే పితృదేవతలకి నచ్చదు. ఆ రోజు శాకాహారమే. అందుకనే కాలేన శాకేన మహర్షి వర్యై, వాళ్ళు విధి విధానాలు చేసి పెట్టారు. అటువంటి ఆ ఆహారంతో పితృదేవతల్ని తృప్తిపరుస్తూ ఉంటే ఆ తృప్తిపడ్డ
ఆ పితృదేవతలు నా ఆరాధనతో తృప్తి చెంది నన్ను అనుగ్రహించాలి. కవ్యాన్యశేషాణి చ కవ్యాన్యశేషాని చ యాన్యభీష్టాని యాన్యభీష్టాని అతీవ తేషాం అమరార్చితానాం అమరార్చితానాం తేషాం తు సాన్నిధ్యం తేషాం తు సాన్నిధ్యం ఇహాస్తు పుష్ప గంధాన్న భోజ్యేషు గంధాన్న భోజ్యేషు మయా కృతేషు. మయా కృతేషు. దినే దినే యే దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం ప్రతిగృహ్ణతేర్చాం ఆశాంత పూజాం ఆశాంత పూజా భువియేష్టకాసు భువియేష్టకాసు ఏ వత్సరాంతే ఏ వత్సరాంతే అభ్యుదయే చ పూజ్యాః అభ్యుదయే చ పూజ్యా ప్రయాంతు తే పితరోత్ర తృప్తిం. పితరోత్ర తృప్తిం. పితృదేవతల్ని ప్రతిరోజు స్మరణ చేసుకోవాలి. వాళ్ళుంటే ప్రతిరోజు వాళ్ళకి సేవ చేసుకోవాలి. పితృదేవతలకి వాళ్ళు లేరు, గతించారు అంటే గనక ప్రతిరోజు వాళ్ళ స్మరణ చేసుకోవాలి. ప్రతిరోజు వారి తృప్తి కోసం మంచి పని చేయాలి. ఇలా ప్రతిరోజు వాళ్ళు ఆరాధన అందుకుంటారు. ఇక విశేషమైన పర్వల్లో పండగలు వస్తాయి, విశేషమైన పర్వలు వస్తాయి. పర్వలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు దండం ఉందనుకోండి, పర్వ, దీన్ని పర్వ అని పిలుస్తారు. ఇలాగే ఇది కాలస్వరూపం. ఈ కాలస్వరూపంలో పర్వలు, పండగలు, మంచి రోజు, సంక్రమణం, ఇది ఒక సంక్రమణం, ఏదో అమావాస్య, ఇంకో ఏదో పండుగ, అట్లా పర్వలు. ఆ పర్వల్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయా విశేషమైన పర్వల్లో, ఆయా విశేషమైన తిథుల్లో, ఆయా విశేషమైన సంయోగాల్లో, ఈరోజు ఏదో పుష్యార్క సంయోగం వచ్చింది, ఏదో నక్షత్రంతో ఏదో తిథి కలిసి వచ్చింది, ఇటువంటివన్నీ విశేషాలు చెప్తారు. అటువంటి ఆ సందర్భాల్లో వారిని విశేషంగా ఆరాధన చేసుకోవాలి. ఇక అభ్యుదయ కాలంలో, అభ్యుదయ కాలాలు, సంక్రమణాలు, లేదా ఇంట్లో ఏవైనా మంచి పనులు జరుగుతున్నాయి, శుభకార్యాలు జరుగుతున్నాయి, అటువంటిప్పుడు కూడా ముందు ప్రారంభం నాంది శ్రాద్ధంతో ప్రారంభం, పితృదేవతా స్మరణతోనే ప్రారంభం. అటువంటి ఆ పితృదేవతలు తృప్తులై నాకు నా విషయంలో ఈ పూజనంతా కూడా గ్రహించి అనుగ్రహించాలి అని ప్రార్థన చేసి పూజ్యాద్విజానాం కుముదేందు భాసః ఏ క్షత్రియాణాం చ నవార్కవర్ణాః తథా విశాం యే కనకావదాతాః నీలీనిభాః శూద్రజనస్య ఏ చ. ఇక 4 వర్ణాలు కూడా పితృదేవతల్ని ఏ రూపంగా ఆరాధన చేస్తారు, ఆరాధన చేయాలి అనే దాన్ని చెప్తూ, ఏ పితృదేవతలు కుముద చంద్రుల వంటి తెల్లని కాంతి కలిగి దేవతలకి పూజించదగిన వారై ఉన్నారో, ఎవరైతే కొత్తగా ఉదయిస్తూ ఉన్న సూర్యుడిలాగా ఎర్రని రంగు కలిగి క్షత్రియులందరికీ కూడా పూజ్యులై ఉన్నారో, వాళ్ళు తెల్లగా బ్రాహ్మణుల చేత ఆరాధించబడుతూ ఉన్నారు. ఎర్రగా సూర్యుడిలాగా ఉండేటువంటి ఆ రూపంలో క్షత్రియుల చేత ఆరాధించబడుతూ ఉన్నారు. ఎవరు బంగారంలాగా కాంతితో కలిగి వైశ్యులకి పూజ్యులై ఉన్నారో, ఎవరు నీలిరంగు కలిగి శూద్రుల చేత పూజింపదగిన వారై ఉన్నారో అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం. ఈ ఒక విభాగాన్ని మనం మనస్సులో పెట్టుకోవాలి. నీలీనిభాః శూద్రజనస్య ఏచ.
ఈ విభాగంతో ఆయా ఆ వర్ణాలకి చెందిన వాళ్ళు ఆయా పితృదేవతల్ని మనస్సులో స్మరణ చేసుకుని వాళ్ళని తృప్తిపరుచుకోవాలి, పితృదేవత ఆరాధన చేసుకోవాలి. తేస్మిన్ సమస్తాః తేస్మిన్ సమస్తాః మమ పుష్పగంధ మమ పుష్పగంధ ధూపాన్నతోయాది ధూపాన్నతోయాది నివేదనేన నివేదనేన తథాగ్నిహోమేన చ తథాగ్నిహోమేన చ యాంతు తృప్తిం యాంతు తృప్తిం సదా పితృభ్యః సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః. ప్రణతోస్మి తేభ్యః. అటువంటి ఆ పితృదేవతలు ఇక్కడ నేను సమర్పిస్తూ ఉన్న పుష్ప గంధ ధూప అన్న జలము మొదలైన సమస్త ఉపచారాల్ని నివేదించటం వల్ల, అలాగే నేను చేసే అగ్ని హోమాదుల చేత తృప్తి చెందాలి అని ప్రార్థన చేస్తూ, మనం ఇచ్చేది వాళ్ళు తీసుకోవాలిగా, ఏదో ఇచ్చేసానంటే వాళ్ళు తీసుకుని తృప్తి చెంది అనుగ్రహించాలి. అందుకనే ఇచ్చేసాను అయిపోయింది అంటే కుదరదు. భక్తి కావాలి, శ్రద్ధ కావాలి. శ్రద్ధాభక్తులు లేకుండా ఇచ్చేసాను పెద్దగా అంటే కుదరదు, తీసుకోరు వాళ్ళు, ఫలం రాదు. అందుకనే శ్రద్ధాభక్తులతో చేయాలి చేసే పని. అందుకని దానికి పేరు శ్రాద్ధం. చెయ్యాలని చేస్తే కూడా ఫలం వస్తుంది, కానీ శ్రద్ధతో చేస్తే, చేసే పనిని శ్రద్ధతో చేస్తే పితృదేవతలే దిగి వస్తారు. అది అక్కడ ఉండేటువంటి విశేషం. అలా వాళ్ళు నేను చేసే ఈ హోమాన్ని, నేను చేసే ఈ పూజని స్వీకరించాలి అని ప్రార్థన చేస్తూ, ఏ దేవ పూర్వాణి ఏ దేవ పూర్వాణి అతి తృప్తి హేతోః అతి తృప్తి హేతోః అశ్నంతి కవ్యాని అశ్నంతి కవ్యాని శుభాహుతాని శుభాహుతాని తృప్తాశ్చ ఏ భూతి సృజో భవంతి తృప్తాశ్చ ఏ భూతి సృజో భవంతి తృప్యంతు తేస్మిన్ తృప్యంతు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః. ప్రణతోస్మి తేభ్యః. ఏ పితృదేవతలైతే అతి తృప్తిని చెందటానికై దేవతల కన్నా ముందుగా ఆహూతులై సమస్త శుభ కవ్యాల్ని భుజిస్తూ ఉంటారో, దేవతల కన్నా ముందు పితృదేవతలనే పిలవాలి. అది మన శాస్త్రం, అది మన సంప్రదాయం. దేవతలు రావాలి అన్నా ముందుగా పితృదేవతలు రావాల్సిందే. వాళ్ళు అక్కడే బయటే ఆగిపోతారట, లోపలికి రారు. ఎందుకంటే నువ్వు పితృదేవతల్ని పిలవలేదు. వాళ్ళు వీళ్ళు కలిసే, వాళ్ళకన్నా ముందు వీళ్ళు, తర్వాత వాళ్ళు, వాళ్ళని పిలవకపోతే వీళ్ళు రారు. అందుకనే ముందుగా దేవతల కన్నా ముందుగా ఎవరైతే ఆహ్వానించబడతారో అటువంటి ఆ పితృదేవతలు, వాళ్ళు అణిమాది అష్టైశ్వర్యాలను సృష్టిస్తారో అలాంటి పితృదేవతలు నా ఆరాధనతో తృప్తి చెందెదరుగాక. అటువంటి నా పితృదేవతలకి నేను నమస్కరిస్తూ ఉన్నాను. రక్షాంసి భూతాని రక్షాంసి భూతాని అసురాంస్తథోగ్రాన్ అసురాంస్తథోగ్రాన్ నిర్నాశయంతః నిర్నాశయంతః అశివం ప్రజానాం అశివం ప్రజానాం ఆద్యాసురాణాం ఆద్యాసురాణాం అమరేష పూజ్యాః అమరేష పూజ్యాః తృప్యంతు తేస్మిన్ తృప్యంతు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః. ప్రణతోస్మి తేభ్యః. ఏ పితృదేవతలైతే రాక్షస భూత ఉగ్ర రాక్షసుల యొక్క ఘాతుకాలను, ప్రజల యొక్క అమంగళాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటారో, ఏ పితృదేవతలు దేవతలకు ఆది పురుషులై ఉన్నారో, ఏ పితృదేవతలు అమరేశ్వరుడైన ఇంద్రుడికి కూడా పూజ్యులై ఉన్నారో అలాంటి ఆ పితృదేవతలకు నేను నమస్కారం చేస్తున్నాను. వారు నా విషయంలో తృప్తి చెంది అనుగ్రహించెదరుగాక అని ప్రార్థన చేస్తూ చెప్పండి. అగ్నిశ్వాత్తా బర్హిషదః అగ్నిశ్వాత్తా బర్హిషదః ఆజ్యపాః ఆజ్యపాః సోమపాస్తథా సోమపాస్తథా వ్రజంతు తృప్తిం శ్రాద్ధేస్మిన్ వ్రజంతు తృప్తిం శ్రాద్ధేస్మిన్ పితరః తర్పితా మయా. పితరః తర్పితా మయా. ఇంకా అగ్నిశ్వాత్త బర్హిషదః ఆజ్యపాః సోమపాః ఈ ప్రకారంగా పితృదేవతలకి పేర్లున్నాయి. వీరందరినీ కూడా ఆయన స్మరిస్తున్నాడు. అసలు ఈ నామాలు చెవిలో పడితే కూడా చాలు. అగ్నిశ్వాత్త ఏహగచ్చత సదస్సదస్సదత సుప్రణీతయః అగ్నిశ్వాత్తా పితరః. వాళ్ళని ఆహ్వానం చేసే విధానాన్ని వేదం చెబుతుంది. ఆ పితృదేవతలు ఏహగచ్చత ఇక్కడికి వచ్చి సదస్సదత సుప్రణీతయః వచ్చి ఆనందించాలి, అనుగ్రహించాలి. చూసారా ఎంత స్థానం ఇచ్చారు. అగ్నిశ్వాత్తాః
బర్హిషద, ఆజ్యపాహ, సోమపాహ వీళ్ళందరూ వ్రజంతు ఇక్కడికి వచ్చి తృప్తిం శ్రాద్ధే అస్మిన్ పితరహ, నేను ఆ సమర్పణ చేసిన దాన్ని తీసుకుని వాళ్ళు ఆనందించాలి, సంతోషించాలి అని వాళ్ళని ప్రార్థన చేస్తూ అగ్నిష్వాత్తాః పితృగణాః నిష్పాతాః పితృగణాః ప్రాచీం రక్షంతు మే దిశం. ప్రాచీం రక్షంతు మే దిశం. ఇంకా ఒక్కొక్క దిక్కులోనూ కూడా ఆ పితృదేవతలు రక్షించే విధానాన్ని చెప్తున్నారు. ప్రాచీ దిక్కు అంటే పూర్వం తూర్పు దిక్కులో అగ్నిష్వాత్త అనే పేరు ఉండేటువంటి ఆ పితృదేవతలు నన్ను కాపాడాలి. వజ్రం, ఇది ఒక వజ్ర కవచం, మన చుట్టూ వజ్ర కవచం. ఆ కవచం ఉంటే ఇంకెవరు లోపలికి రాలేరు. అట్లా అన్ని దిక్కులు బంధించేస్తున్నారు పితృదేవతలతో. వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రొటెక్షన్. ఆ ప్రకారంగా అగ్నిష్వాత్తులు అని పిలువబడేటువంటి ఆ పితృదేవతలు నన్ను పూర్వ దిక్కులో రక్షించాలి. ఆ తర్వాత తథా బర్హిషదః పాంతు, తథా బర్హిషదః పాంతు, యాం యాం యే యాం యాం యే పితర స్మృతాః. పితర స్మృతాః. ఇక యాం యాం అంటే దక్షిణ దిక్కులో ఈ బర్హిషదులు అనేటువంటి ఆ పితృదేవతలు నన్ను రక్షించాలి అని ప్రార్థన చేసి ప్రతీచీమాజ్యపాః, ప్రతీచీమాజ్యపాః, తద్వత్ తద్వత్ ఉదీచీమపి సోమపాః. ఉదీచీమపి సోమపాః. ఇక ఆజ్యపులు అనేటువంటి ఆ పితృదేవతలు నన్ను ప్రతీచి దిక్కు అంటే పశ్చిమ దిక్కులో రక్షించాలి. ఇక ఉదీచీమపి సోమపాః, సోమప అనే పేరుతో ఉండేటువంటి ఆ పితృదేవతలు ఉత్తర దిక్కులో నన్ను కాపాడాలి. రక్షో భూత పిశాచేభ్యః, రక్షో భూత పిశాచేభ్యః, తథైవాసుర దోషతః. తథైవాసుర దోషతః. ఇక రాక్షసుల వల్ల, భూత పిశాచాల వల్ల వచ్చేటువంటి కష్టాల నుంచి ఆ పితృదేవతలు నన్ను కాపాడాలి. అది మాత్రమే కాకుండా అసుర దోషతః, అసుర దోషాలంటే మనం చెప్పుకున్నట్టుగా దైవాసుర సంపద విభాగ యోగంలో ఆసురీ సంపద రాకుండా నన్ను వాళ్ళు కాపాడాలి. అసలు అలాగే కొంతమంది దృష్టి అసుర దృష్టిగా ఉంటుంది, నరఘోష, నరదృష్టి, ఇటువంటివి రాకుండా ఆ పితృదేవతలు కాపాడాలి. సర్వతశ్చాధిపస్తేషాం, సర్వతశ్చాధిపస్తేషాం, యమో రక్షాం కరోతు మే. యమో రక్షాం కరోతు మే. ఇక ఈ పితృదేవతలకి సంబంధించిన దిక్కు దక్షిణం. ఆ దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు. కాబట్టి ఆయన ఆ యమధర్మరాజు సర్వతః పాతు, నన్ను మొత్తం అన్ని దిక్కుల్లోనూ కలిపి ఆయన రక్షిస్తూ ఉండాలి. పితృదేవత లోకానికి అధిపతి కదా ఆయన. ఆ యమధర్మరాజు అన్ని దిక్కుల్లోనూ నన్ను కాపాడాలి అని ప్రార్థన చేసి విశ్వభుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః భూతిదో భూతికృద్భూతి పితॄణాం యే గణానవ. ఇక విశ్వభుక్, ఆరాధ్య, ధర్మ, ధన్య, శుభానన, భూతిద, భూతికృత్, భూతి అనేటువంటి పేర్లు కలిగిన ఈ 9 మంది పితృదేవతలు చాలా ప్రసిద్ధులై ఉన్నారు. కళ్యాణ కల్యతాం కర్త, కల్య కల్యతరాశ్రయ, కల్యతాహేతురనఘ, షడిమేతే గణాస్మృతాః. ఇక కల్యతాంకర్త, కల్యతరాశ్రయ, కల్యతాహేతు, అనఘ అనేటువంటి పేరు కలిగిన ఈ 6 పితృదేవతలు విశేషంగా ప్రత్యేకంగా ఉన్నారు. ఇక పితృగణాలు చెప్తున్నారు మనకి. పితృగణాలు 31 పితృగణాలు. ఆ గణాలు అట్లా ఉన్నాయి వాళ్ళవి. అవన్నీ వింటే కూడా, చెవిలో పడితే కూడా మనకు మంచిదే. అటువంటి ఆ నామధేయాలు చెప్తూ ఉన్నారు. వరో వరేణ్యో వరదః పుష్టిదః తుష్టిదస్తథా విశ్వపాత తథా ధాత సప్త ఇవేతే తథా గణాః. అలాగే పితృగణాలు 7. వాళ్ళు ప్రత్యేకంగా వరేణ్య, వరద, పుష్టిద, తుష్టిద, విశ్వపాత, ధాత అనేటువంటి పేర్లతో పిలువబడుతూ ఉన్నారు. మహాన్, మహాత్మా, మహితో, మహిమావాన్, మహాబల, గణాః పంచ తథైవైతే పితॄణాం పాపనాశనాః. ఇక ఈ పితృగణాలు సమస్త పాపాల్ని పరిహారం చేసేవాళ్ళు, పాపనాశనాః. ఎవరు వాళ్ళు? ఇంకా 5 పితృగణాలు ఉన్నాయి. ఎవరు వాళ్ళు అంటే మహాన్, మహాత్మా, మహిత, మహిమావాన్, మహాబల అనే పేరుతో పిలువబడుతూ ఉన్నారు. వీళ్ళ స్మరణతోనే సమస్త పాపాలు నశిస్తూ ఉన్నాయి. అటువంటి ఆ పితృదేవతల నామధేయాలు మనం చెప్పుకున్నాం. ఇక తర్వాత సుఖదో ధనదశ్చాన్యో ధర్మదోన్యశ్చ భూతిదః పితॄణాం కథ్యతే చైతత్ తథా గణ చతుష్టయం. సుఖద, ధనద, ధర్మద, భూతి అనేటువంటి 4 పితృగణాలు ఉన్నాయి. ఈ పితృదేవతలు సుఖాన్ని, ధనాన్ని, ధర్మాన్ని, ఐశ్వర్యం అనేటువంటి ఫలాల్ని కూడా అనుగ్రహిస్తూ ఉంటారు.
పితృదేవతలు అంత విశేషంగా మొత్తం అంతా పితృదేవతలే, వేరే చెప్పదలుచుకోలే ఈరోజు. ఏమైనా అంతే పితృస్తోత్రమే డిసైడ్ అయ్యి వచ్చాను నేను. ఎందుకంటే మీకు అంతా మంచిది. అది కథలది ఏముంది, కథలు చెప్పచ్చు. కథల్లో ముఖ్యమైనవి కదా ఇవి కథలు. ఈ కథ ఎందుకు చెప్పారు అంటే ఈ స్తోత్రం కోసం. కనీసం ఒకసారి చెవిలో పడితే రేపెప్పుడో పితృదేవతలు మీరు ఆ రోజు స్తోత్రం విన్నారు కాబట్టి మీకు అనుగ్రహిస్తానంటారు వాళ్ళు దేవతలు. ఆ రోజు విన్నారుగా, మీరు చెవిలో పడిందిగా ఒకసారైనా. లేకపోతే ఎక్కడ అవకాశం మనకి ఇవన్నీ చెప్పుకోవడానికి? అది ఈ కాలంలో ప్రత్యేకంగా ఎప్పుడో ఎక్కడో రికార్డ్ అయి పడి ఉంటుంది, ఎప్పుడో ఎవరో వింటారు ఆ ఉద్దేశంతో. అలా అది ఆయా కాలంలో మనం గుర్తు చేసుకోవాలి మర్చిపోయే విషయాలన్నీ కూడా. అందువల్ల ఈ గణాలన్నీ కూడా 31 పితృగణాః, వీళ్ళు యైర్వ్యాప్తమఖిలం జగత్. 31 పితృగణాః, వీళ్ళు 31 పితృగణాలు. వీళ్ళు మొత్తం ప్రపంచం అంతా నిండిపోయి ఉన్నారు. యైర్వ్యాప్తమఖిలం జగత్. ఎంతమంది ఉంటే నిండకుండా ఉంటారు వాళ్ళు? మొత్తం అన్ని చోట్ల వాళ్ళే ఉన్నారు, 31 మంది. తేమేను తృప్తాస్తుష్యంతు, వాళ్ళు నా విషయంలో తృప్తి చెంది ఆనందించదురుగాక. అలాగే యచ్చంతుచ సదాహితం, వాళ్ళు ఏం చేయాలి? యచ్చంచుత సదాహితం, వాళ్ళు ఎప్పుడు నాకు మంచి హితాన్ని, మంగళాన్ని, మేలు చేయాలి. చెప్పండి అందరూ కూడా. 31 పితృగణాః యైర్వ్యాప్తం అఖిలం జగత్ తే మేను తృప్తాః తుష్యంతు యచ్చంతు చ సదాహితం. అది ఆయన చేసిన స్తోత్రం. ఇది 93వ అధ్యాయం మార్కండేయ పురాణంలో 93వ అధ్యాయం. ఇదంతా రుచి మహర్షి కృత పితృస్తోత్రం, దానికే కేటాయించేశారు పూర్తిగా. అలా ఈయన స్తోత్రం చేసేప్పటికీ పితృదేవతలందరూ చాలా ఆనందించారు. ఇది మామూలు స్తోత్రమా? ఇది వాళ్ళ తత్వం అంతా చెప్పేశాడుగా. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా ఆరాధించుకోవాలి, ఎలా ఆరాధిస్తే వాళ్ళు అనుగ్రహిస్తారు, ఇదంతా మొత్తం చెప్పేసేప్పటికీ వాళ్ళకి తృప్తి అయిపోయింది. ఆనందించారు. ఆనందించి ఒక తేజోరాశిగా వచ్చారు వాళ్ళు. తేజోరాశిగా వచ్చి ఆయనకి అక్కడ దర్శనమిచ్చారు. పెద్ద శిఖలతో వెలిగిపోతూ ఆకాశం అంతా నిండిపోయి ఉంది ఆ తేజస్సు. ఆ తేజస్సుతో నా పితృదేవతలంతా వచ్చి కనిపించారు. అప్పుడు ఆ రుచి ప్రజాపతి సమస్త జగత్తును వ్యాపించి ఉన్న ఆ తేజస్సును చూసి మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేశాడు. నీల్ డౌన్, మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేయటం అనేది ఎప్పుడదో సంప్రదాయం. ఇది రుచి మహర్షి గారు పితృదేవతల్ని ఆ రకంగా స్తోత్రం చేశాడు. తర్వాత రాబోయే భౌత్య మన్వంతరంలో కూడా భూతి శిష్యుడు శాంతి, ఆయన కూడా మోకాళ్ళ మీద కూర్చుని అగ్ని ప్రార్థన చేస్తాడు. మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థన చేస్తే సంతోషం ఆయనకి. ఒకవేళ కాలేదు, మోకాళ్ళ మీద కూర్చోలేకపోయాం, అప్పుడు ఏం చేయాలి? చేతులు ముక్కి స్వామికి నమస్కారం. అందరికీ మోకాళ్ళ మీద కూర్చోలేరు కదా, ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఏం చేయాలి? చేతులు ముక్కి నమస్కారం. కానీ ఆయన మోకాళ్ళ మీద కూర్చుని ఆ పితృదేవతల యొక్క రాశిని చూసి ఆయనకు అర్థమైపోయింది, ఆనందించేశాడు. ఆహా, పితృదేవతలు అనుగ్రహించారు, తేజోరాశిగా వాళ్ళు దర్శనమిస్తున్న ఆ పితృదేవతలు అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చుని ఆ భూమిని తాకి మళ్ళీ స్తోత్రం చేస్తూ ఆనందించాడు. రుచి గారు ఆనందించి రుచిగా మళ్ళీ స్తోత్రం చేస్తున్నాడు ఆయన. వాళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చారు. నువ్వు ఎప్పుడో చేసుకుని ఎదురుగా వచ్చినప్పుడు సన్మానం చేయకపోతే, మీరు లేనప్పుడు ఎంత పొగిడాను తెలుసా మిమ్మల్ని నేను, మరి ఎదురుగా పొగడాలిగా. నువ్వు వచ్చినప్పుడు, మీరు లేనప్పుడు చాలా పొగిడారండి, మీరు వచ్చినప్పుడు తిట్టారండి అంటే ఎట్లా? వాళ్ళు వచ్చినప్పుడు పొగడాలిగా వాళ్ళ ముందు. అది అందుకనే ఈ పితృదేవతలందరూ రాశి రూపంగా వచ్చేటప్పటికి ఆ రుచి మహర్షి మళ్ళీ వాళ్ళని స్తోత్రం చేస్తున్నాడు. అమూర్తానాంచ మూర్తానాం పితॄణాం దీప్త తేజసాం నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్యచక్షుషాం. ఆ పితృదేవతలు అమూర్తానాంచ మూర్తానాం, వాళ్ళకి ఒక రూపం ఉంది అంటే ఉంది, లేదంటే లేదు, అంతే. కనిపిస్తున్నారు కానీ తేజోరాశి, వెలుగు, సూర్యుడు. ఏమిటి వెలుగు? రూపమా? రూపం ఉందా లేదా చెప్పలేం, ప్రకాశం అంతే. ఒక తేజోరాశిగా తేజోమూర్తిగా కనిపించినప్పుడు ఏమనాలి? అమూర్తానాంచ మూర్తానాం. వాళ్ళు అమూర్తులుగాను ఉన్నారు, మూర్తులుగాను ఉన్నారు. అటువంటి వాళ్ళు కావాలంటే రూపాన్ని ధరించి వస్తారు, ఏ రూపంలోనూ వస్తారు. ఆ ప్రకారంగా పితృణాం దీప్త తేజసాం, వెలిగిపోతూ ఉన్న
తేజోరాశిగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషాం. ధ్యానం చేసే వాళ్ళకి దివ్య దృష్టిని ఇచ్చేటువంటి ఆ పితృదేవతలు, లేదా ధ్యానం చేసే వాళ్ళ దివ్య దృష్టితో చూడబడేటువంటి పితృదేవతలు, వాళ్ళకి నమస్కారం. ఇంద్రాదీనాంచ నేతారో దక్ష మారీచయస్తథా సప్త ఋషీనాం తథా తేషాం తాన్ నమస్యామి కామదాన్. ఇంద్రుడు మొదలైన దేవతలు, దక్షుడు, మరీచి మొదలైన ప్రజాపతులు, సప్తఋషులకు ఏ పితృదేవతలు నాయకులై ఉన్నారో అటువంటి కోర్కెలు తీర్చేటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం అని ఆ మహానుభావుడు స్తోత్రం చేస్తూ, మన్వాదీనాం మునీంద్రాణాం సూర్యచంద్రమసోస్తథా తాన్ నమస్యామ్యహం సర్వాన్ పితరశ్చార్ణవేషు యే. మనువు మొదలైన వారికి, మునీంద్రులకు, సూర్యచంద్రులకు కూడా కోరికలు తీర్చేవాళ్ళు, అలాగే సముద్రాల్లో ఉన్నవాళ్ళు పితృదేవతలు. అక్కడికి వెళ్ళినా పితృదేవతల్ని స్మరించుకోవాలి, సముద్రాల్లో ఉండేటువంటి వాళ్ళు. అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. నక్షత్రాణం గ్రహాణాంచ వాయువ్యోర్నభసస్తథా ద్యావా పృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలి. అంజలి ఘటించి ఆ పితృదేవతల్ని ప్రార్థన చేయటమే అంతే. ఎలా? ఎవరు? నక్షత్రాలు, గ్రహాలు, వాయువు, అగ్ని, ఆకాశము, స్వర్గము మరియు పృథివీ మండలానికి అధిపతులై ఉన్నారు. అలాంటి పితృదేవతలకి చేతులు జోడించి నమస్కారం చేయడం తప్ప ఏం చేస్తాం మనం? అందుకనే కృతాంజలి నమస్యామి, నమస్కారం వాళ్ళకి. దేవ ఋషీణాం గ్రహాణాంచ సర్వలోక నమస్కృతాన్ అక్షయ్యస్య సదా దాతృన్ నమస్యేహం కృతాంజలి. దేవర్షులు, గ్రహాలు మొదలైన సర్వలోకాల వారిచే నమస్కరించబడేవారు, అక్షయమైన ఫలాన్ని ఎప్పుడు ఇచ్చేటువంటి వాళ్ళు. అటువంటి ఆ పితృదేవతలకి చేతులు జోడించి ఎల్లప్పుడూ నమస్కారం చేస్తున్నాను అని ప్రార్థన చేస్తూ, ప్రజాపతే కశ్యపాయ సోమాయ వరుణాయ చ యోగీశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలి. ఏ పితృదేవతలు ప్రజాపతి, కశ్యప మహర్షి, సోముడు, వరుణుడు మొదలైన లోకపాలకుల స్వరూపాల్లో ఉన్నారో మరియు యోగీశ్వరులై ఉన్నారో అలాంటి ఆ పితృదేవతలకి ఎల్లప్పుడూ చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. అందరు దేవతల్లోనూ పితృదేవతలనే చూసుకోవటం విధానం. ఆ ఒక పద్ధతిని, ఆ ఒక విధానాన్ని మనకి చెప్తూ, నమో గణేభ్యః సప్తభ్యః తథా లోకేషు సప్తసు స్వయంభువే నమస్యామి బ్రహ్మణే యోగచక్షుషే. ఏ పితృదేవతలు సప్త లోకాల్లో, సప్త గణాల్లో ఉన్నారో వారికి నమస్కారం చేస్తూ ఉన్నాను. అలాగే యోగ చక్షుస్సులు కలవారు, స్వయంభువు బ్రహ్మదేవుడి యొక్క స్వరూపంగా ఉండేవాళ్ళు, అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. సోమాధారాన్ పితృగణాన్ యోగమూర్తి ధరాంస్తథా నమస్యామి తథా సోమం పితరం జగతామహం. ఏ పితృదేవతలైతే సోముడికే ఆధారంగా ఉన్నారో, యోగమూర్తి రూపధారులై ఉన్నారో, సోమరూపులు అలాగే జగత్తురికి తండ్రులై ఉన్నారో అలాంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తూ ఉన్నాను అని ఆ పితృదేవతల్ని స్తుతిస్తూ, అగ్ని రూపాంస్తథైవాన్యాన్ నమస్యామి పితॄనహం అగ్ని సోమమయం విశ్వం యత ఏతదశేషతః. మనకి భగవద్గీతలో ఒక ఘట్టంలో వ్యాఖ్యానం చదివితే మీకు అర్థమవుతుంది. ఈ ప్రపంచం అంతా అగ్నిశోమాత్మకము అనేటువంటి ఒక ఘట్టం. దాని మీద గీతా స్వర ప్రస్తారంలో చాలా చక్కగా రాశారు, చదవండి. చాలా మంచి విషయాలు మనకి స్వామిజీ వారి ద్వారా అందుతూ ఉన్నాయి. బ్రహ్మాండమైన విషయం. అగ్నిశోమం అంటే మనం తీసుకునే ప్రాణాపానాలు అగ్నిశోమాత్మకంగా ఉన్నాయి. అందువల్ల మొత్తం ప్రపంచమంతా చూస్తే అగ్నిశోమమయం. ఈ పితృదేవతలే అగ్నిస్వరూపులు, ఈ పితృదేవతలే సోమస్వరూపులు. అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం. మనం ఊపిరి తీసుకునేది, ఊపిరి విడిచిపెట్టేది అంతా పితృదేవతలే, చూసారా? అటువంటి ఆ పితృదేవతలకి నమస్కారం. ఏ తు తేజసి ఏ చైతే సోమ సూర్యాగ్నిమూర్తయః జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మస్వరూపిణః. ఏ పితృదేవతలు తేజస్సుతో సోమ సూర్య అగ్ని రూపాల్ని ధరించి జగత్స్వరూపులై బ్రహ్మస్వరూపులై ఉన్నారో అలాంటి ఆ పితృదేవతలకి నమస్కారం చేస్తున్నాను. ఇంకేమిటండి, అంతా వచ్చేసాం. మొత్తం అంతా ప్రపంచము, సృష్టికి అవతల ఉండేది మొత్తం అంతా పితృదేవతా స్వరూపంగా చెప్పేశాడు.
ఆ మహానుభావుడు రుచి మహర్షి చెప్పండి. తేభ్యోఖిలేభ్యో తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః యోగిభ్యః పితృభ్యః పితృభ్యః యతమానసః యతమానసః నమో నమో నమస్తే నమో నమో నమస్తే నమో నమో నమస్తే మే నమో నమో నమస్తే మే ప్రసీదంతు స్వధా భుజః. ప్రసీదంతు స్వధా భుజః. అది తేభ్యః అఖిలేభ్యః యోగిభ్యః పితృభ్యః యతమానసః. పరమ యోగేశ్వర స్వరూపంగా ఉండేటువంటి ఆ పితృదేవతలకి యతమానసః, మనస్సుని కొద్దిగా కట్టడి చేసి మనస్సుని నిగ్రహించి మనస్సులో ఆ నియమాల్ని పాటించి ఆ పితృదేవతలకి నమస్కారం చేసినట్టయితే, అలా నేను చేస్తున్నాను కాబట్టి నమో నమో నమస్తే మే, వాళ్ళు నా ఈ నమస్కారాన్ని తీసుకుని ప్రసీదంతు స్వధాభుజ, వాళ్ళకి ఒకసారి తృప్తిగా భక్తిగా శ్రద్ధగా స్వధా అని ఇంత సమర్పణ చేస్తే తీసుకుని ఎంతో అనుగ్రహిస్తూ ఉన్నారే, అటువంటి ఆ పితృదేవతలకి నమో నమో నమస్తే. అంతకన్నా ఏం చేస్తాం మనం? వాళ్ళకి నమస్కారం, వాళ్ళకి నమస్కారం. అందరూ ఒకసారి తమ తమ మాతాపితరుల్ని మనస్సులో స్మరణ చేసుకోండి. గురువుల్ని, గురుదేవుల మాతాపితరులు జయలక్ష్మీ మాత, నరహరితీర్థ స్వామి వారిని మనస్సులో అందరూ కూడా స్మరణ చేసుకోండి.